నటనకి ఒక వటవృక్షం అని. అక్కడ రావాలంటే, ఎదగాలంటే మామూలు విషయాలు కాదు. వాళ్ళ శిష్యులు కూడా, అందరూ కూడా శిష్యులు కూడా ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. నేను ఎక్కడో విన్నాను. నాకు తెలిసి డబ్బులు కూడా తీసుకోకుండా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా సందర్భాలు ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ అక్కడే మాకు గొడవ వచ్చేది, నాకు మా నాన్నకి. అవునా? అంటే గొడవ ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర ఏదో పిండేయాలని కాదు. మనమే ఇబ్బందుల్లో ఉన్నాం. నువ్వు వచ్చి కొంతమంది ఎలా ఉండేవాళ్ళు అంటే కొంతవరకు డబ్బులు కట్టేవాళ్ళు ఫస్ట్ ఆ టర్మ్ బిగినింగ్ జాయినింగ్లో అడ్వాన్స్. ఆ తర్వాత 3 నెలలు 4 నెలలు దాటేంత వరకు కట్టేవాళ్ళు కాదు. ఏది కట్టండి కట్టండి అంటుంటే అదే సార్ ఇంట్లో ఇబ్బందులు. ఆ 4 నెలలు 5 నెలల తర్వాత జంప్, వాళ్ళకి సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు, జంప్ వెళ్ళిపోయేవారు. ఈలోపు హాస్టల్లో తినేవాళ్ళు వాళ్ళు మెస్ కడతారు కాబట్టి వాళ్ళు తింటుండేవారు. బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా వాళ్ళకేదో నచ్చుతుందని, సాంబార్ అని, ఇంకోటి ఏదో నచ్చుతుంది, మా అమ్మ చేతి వంట బాగుంటుంది, మేడం అదే అనగా ఇది కూడా పెట్టేవాడు. ఇది ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే రోజు వంట ఖర్చు పెరిగిపోయేది. ఓవరాల్గా చూస్తే ఇదేంటిది ఖర్చులు పెంచుతున్నారు. అది మీరు ఇన్స్టిట్యూట్ నుంచి నాకు ఏమీ రానక్కర్లేదు హెల్ప్ చేయడానికి, నేను సంపాదించి ఏదైతే సెట్ చేస్తున్నా, ఎందుకు ఇబ్బంది పెడతారు నన్ను అని దాని మీద ఒక చిన్న గొడవ. బట్ అల్టిమేట్గా అదన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే అరే తిండే కదా, ఇప్పుడు వాళ్ళు లేకపోయినా ఎంతమంది వాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అది చాలా ఆనందం వేస్తుంది. తిన్న ముద్ద మర్చిపోలేదు ఎవరు, అది గుర్తు చేస్తుంటారు. బట్ నేను ఆ రోజున ఒకవేళ మూర్ఖంగా నేను అంటే ఉన్న పరిస్థితుల్లో బట్టి అలా మాట్లాడడం తప్ప నేను వేరే ఉద్దేశం కాదు. బట్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అరే వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళకున్న పేరు అబ్బా సూపర్ సంతోషం.